బాక్సాఫీస్ దగ్గర మొదటి వారం మొత్తం మీద 28 కోట్లకు పైగా షేర్ అందుకొని సంచలన రికార్డులను నమోదు చేసిన మజిలీ సినిమా రెండో వారంలో అడుగుపెట్టింది. రెండో వారంలో కొత్త సినిమా చిత్రలహరి నుండి గట్టి పోటీని ఎదుర్కొన్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలలో మజిలీ సినిమా గట్టిగానే హోల్డ్ చేసిందని చెప్పవచ్చు. రెండో వారాన్ని సుమారు 350 వరకు థియేటర్స్ లో రెండో వారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగిస్తున్న మజిలీ సినిమా 7వ రోజుతో పోల్చుకుంటే 8వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో డ్రాప్స్ 50% పైగా కనిపించాయి. కొత్త సినిమా రిలీజ్ అవ్వడం, థియేటర్ సంఖ్య తగ్గడం, 7వ రోజు హాలిడే అవ్వడంతో ఇలాంటి డ్రాప్స్ సినిమాను ఏం చేయలేకపోతున్నాయనే చెప్పాలి. దాంతో 8వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మంచి ఓపెనింగ్స్ తో దూసుకుపోతున్న మజిలీ సినిమా బాక్సాఫీస్ దగ్గర రోజు ముగిసే సమయానికి మరోసారి మంచి వసూళ్లతో రోజును ఘనంగా ముగించే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఏర్పడిన డ్రాప్స్ ని బట్టి 8వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మినిమం 80 లక్షల నుండి కోటి వరకు షేర్ ను వసూలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ ని బట్టి లెక్క పెరగడమో తగ్గడమో జరుగుతుందని చెప్పాలి. 8వ రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర 1 కోటి రేంజ్ షేర్ అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. దాంతో రెండో వీకెండ్ లో మినిమం కలెక్షన్లతో రన్ అయిన సినిమా బాక్సాఫీస్ దగ్గర 30 కోట్ల షేర్ మార్క్ ను అధిగమించడం ఖాయమని చెప్పవచ్చు. మరి రోజు ముగిసే సమయానికి బాక్సాఫీస్ దగ్గర మజిలీ సినిమా ఎంతవరకు వసూలను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.